పుట్టి తెలుసుకున్నాము ఈ లోకముందని మరణించక ముందే తెలియచేస్తా ఉంది మహాజ్ఞాన గ్రంథం మరో లోకం ఉందని. మరో లోకం ఎక్కడుంది సార్? సచ్చిన తర్వాత తక్కిడో పిక్కిడో కిందో మీదో గాలి గాల్లో కలిసిపోతుంది, చెత్త చెత్తలో కలిసిపోతుంది అని అంటున్నారు. మనం వింటున్నాము, కానీ దేవుని మాటలు వినిపించుకోకుండా పోతున్నాము. పుట్టడము ఉన్నది, చావడము ఉన్నది, రాత్రి ఉంది, పగలు ఉంది, స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు, మంచి ఉంది, చెడు ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యము ఉన్నది, స్వర్గము ఉన్నది, నరకము ఉన్నది, శరీరము ఉన్నది, ఆత్మ ఉన్నది. ఇలా ఒకదానికొకటి అపోజిట్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాస్తవాలు. కనుక మరో లోకానికి చేరుకోవడానికి మార్గమే ఈ మహాజ్ఞాన గ్రంథం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పాత నిబంధన గ్రంథంలో 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా నూతన నిబంధనలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ ఆ మరో లోకానికి స్వర్గానికి రాలేరని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది.